యేసుక్రీస్తు ఘనమైన, బలమైన, సాటి లేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభువారు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈరోజు ప్రభు మనకు జ్ఞానోపదేశాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఉపదేశము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. కట్టబడేది మన జీవితం ఉపదేశాల ద్వారానే. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఏంటట ఇక్కడ చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. ఎవరిని వెళ్ళమంటున్నాడు? ఆమేన్. అందరూ సోమరులు కాదు, అయితే అందరూ చురుగ్గా ఉన్నోళ్ళు అయితే మరి ఎన్ని గంటలకు వచ్చినారు మీరు? మీ నడకనే, మీ రాకనే మాకు తెలిసింది మీరు ఎంత సోమరులో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బస్ స్టాండ్లో బస్ కోసం వెయిటింగ్ చేయడానికి ఇష్టపడతాం. రైల్వే స్టేషన్లో రైలు కోసం వెయిటింగ్ చేయడానికి ఇష్టం. ఎయిర్పోర్ట్లో 2 గంటల ముందే పోయి వెయిటింగ్ చేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధిలో వెయిటింగ్ చేయడానికి మాత్రం కష్టపడతాం. మందిరపు డోర్లు తెరవకముందే నిలబడి ఉండాలి అక్కడ, ఎప్పుడు తెరిస్తే లోపల పోదామని. అటువంటి ఆత్మీయ జీవితం సంపాదించుకోండి యేసు నామములో. హల్లెలూయా. అన్ని పెట్టిన తర్వాత, అన్ని కుదురుబాటు చేసిన తర్వాత దేవునికి స్తోత్రం. ఏదో పెద్ద అధికారులాగా, పెద్ద బిల్డప్ లాగా రావద్దు దేవుని మందిరానికి. ఇది దేవుని మందిరం. ఆమేన్. ప్రభు సంచరించే ప్రాంతం, ప్రభు నివసించే ప్రాంతం. కాబట్టి భయము, భక్తి కలిగి రావాలి ఇక్కడికి. ఆమేన్. హల్లెలూయా. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను ఏం చేయాలంట? కనిపెట్టు. దేవునికి స్తోత్రం. కనిపెట్టి ఏం తెచ్చుకోమంటున్నాడు? అందరు ఆమేనని చెప్పండి. చీమలు మనకి ఈరోజు ఏమి నేర్పించబోతున్నాయి? జ్ఞానము నేర్పించబోతున్నాయి. ఎంతమందికి జ్ఞానం కొదవగా ఉంది? అడగండి, దేవుడు ధారాళముగా ఇస్తాడట. హల్లెలూయా. ఏ జ్ఞానం ఇస్తాడు? పర సంబంధమైన జ్ఞానం ఇస్తాడు. చీమకిచ్చిన జ్ఞానం నీకు ఇస్తాడు. వాటి నడత మనకు ఏం నేర్పిస్తుంది? రోజు జ్ఞానం. మనం పెద్దోళ్ళని చూసి ఏదో నేర్చుకోవాలనుకుంటాం. పెద్దోళ్ళ దగ్గర ఏముండదు. ఆమేన్. దేవుని రాజ్యం ఎటువంటిదంటే అన్ని చిన్నయే తీసుకుంటాడు యేసు ప్రభువారు. ఉపమానాలు కూడా ఆవగింజంత కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి మీద బుడగలాంటంత కదా. మన ఆయుష్ని ఎట్లా పోలుస్తాడు చూడండి. ఆమేన్. ఇంతలో గడుంబాటు అంతలో మాయమైపోయే వాళ్ళము కదా. దేవునికి స్తోత్రం. సో చిన్నవే మనకి ఏం నేర్పిస్తాయి? జ్ఞానము నేర్పిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇప్పుడు చీమల యొక్క నడతను చూచి మనం ఏం నేర్చుకోమంటున్నాడు మనకు? చీమలను చూచి జ్ఞానం నేర్చుకో అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే అంశం ఏంటి? చీమలను చూసి జ్ఞానం నేర్చుకో. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడగమన్నాడు ప్రభు. అయితే జ్ఞానం ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమే జ్ఞానానికి మూలం. దేవునికి స్తోత్రం. 9:10 మనం చూస్తాం ఆ మాట కదా. సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. సో దేవునికి గౌరవం ఇవ్వడం, దేవునికి ఘనత ఇవ్వడం, దేవుణ్ణి మహిమపరచడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు వాటి యొక్క నడతలను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. వాటిని చూచి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 19వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం.
సామెతలు 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరితనము ఏం చేసిందట? సోమరి అని ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే, సోమరి అనే వారు ఎవరో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. దాని తర్వాత వీటి నడకం చూద్దాం. ఆమేన్. సోమరి అనే వాడు ఎవరంటే, గాఢ నిద్రలో ఉండేవాడు. ఇంకొక మాట చెప్పాలంటే, నిద్ర పట్ల అత్యాసక్తి కలిగిన వాడు. ఆసక్తి కాదు, అత్యాసక్తి. ఆమేన్. టిఫిన్ చేసగానే నిద్రపోతాడు, అన్నం తినగానే నిద్రపోతాడు కదా, దేవునికి స్తోత్రం. మళ్ళీ రాత్రి కదా వెంటనే నిద్రపోతాడు. హల్లెలూయా. సో ఎప్పుడు చూసినా ప్రయాణములో నిద్ర ఉంటుంది, దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తే నిద్ర ఉంటుంది, హల్లెలూయా. పనిలో ఉన్న నిద్ర ఉంటుంది, ఎక్కడ పోయినా ఏం కనబడుతుంటుంది వాళ్ళలో, ఎందుకంటే వాడికి ఆసక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం. నిద్ర ఏం చేస్తుంది? సోమరితనం ఏం చేస్తుంది? గాఢ నిద్రని కలగజేస్తుంది. సోమరివాడు పస్తు పడియుండును. చూసావా, ఆ గాఢ నిద్ర ఎంత కార్యం చేస్తుంది అంటే, బువ్వ ఉండదు వానికి, పస్తు పండుకునే పరిస్థితి. కొంతమంది ఉంటారండి, అసలు తిండే అవసరం లేనా, నాకు నిద్ర ఉంటే చాలు అంటుంటారు. వాళ్ళంతా ఏ బ్యాచ్ చెప్పరే గట్టిగా? ఆమెన్. సోమరులు అన్నమాట. ఆమెన్. వద్దు కాదు, వాళ్ళకి తిండే దొరకదట, వాడు పస్తు పడుకుంటాడు. దాని తర్వాత చూడండి 24వ వచనం, దాంట్లోనే 19:24. సోమరి పాతలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తడు. ఒకటి గాఢ నిద్ర, రెండవది ఏంటి? వాడి పని వాడు చేసుకోడు, వానికి మళ్ళా ఒకరు అసిస్టెంట్. దేవునికి స్తోత్రం. వాడు చేతిని ఏం చేయడట? అంతే. అంటే వాడు అందరిపైన ఆధారపడి ఉంటాడన్నమాట. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు వీడు. అందుకే వీని ఏమన్నారు? సోమరి అన్నాడు. ఈ సోమరుడు ఏం చేస్తాడంటే తెలుసా, వాడు చింపిరి గుడ్డలు ధరింపజేసుకుంటాడట. అంటే దాని అర్థం ఏంటి? ఒక చక్కటి ఆశీర్వాదం మనలో ఉండదు, ఒక దరిద్రమైన స్థితి మనలో కనబడతా ఉంటుంది. అందుకే ప్రభు అంటారు, సోమరుడా, సోమరివైనవా, చెడ్డదాసుడా, సోమరితనంలో ఉన్నవాడా, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి ఏం చేయాలట? దేవునికి స్తోత్రం. ఏనుగులను కనబెట్టమని చెప్పలే, సింహమును కనబెట్టమని చెప్పలే, కుందేళ్ళని కనబెట్టమని చెప్పలే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరిని కనబెట్టమంటున్నాడు? చీమలను కనబెట్టమంటున్నాడు, వాటి నడతను కనిపెట్టమంటున్నాడు. ఎందుకంటే అవి చూడండి, సామెతలు 30:24. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. అందరూ ఆమేన్ చెప్పండి. సో ఇక్కడ మనం చూస్తున్నాము, బలము లేని చీమ ఏం కలిగి ఉందట? చెప్పాలి అందరు కూడా, జ్ఞానము కలిగి ఉంది. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బుంటే మనం ఏమైనా చేయొచ్చు, బంధు బలగం ఉంటే మనం ఏమైనా చేయవచ్చు, లేకపోతే మనకు వాళ్ళు వీళ్ళు తెలిస్తే మనం ఏదైనా చేయొచ్చు కదా అని అనుకుంటుంటారు. కానీ అవన్నిటినీ కూడా ఈ చీమ దగ్గర పోయి వాటి నడకను చూసి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, అవి చాలా బలహీనమైనవి, కానీ అవి ఎటువంటివి తెలుసా? జ్ఞానము కలిగినవి. కారణం ఏంటంటే, అవి వేసవిలో ఏం చేస్తాయి? అవి ఆహారమును సిద్ధపరచుకుంటుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి లక్షణం, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చీమలకు టైమింగ్ తెలుసు, చీమలకు సీజన్ తెలుసు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమయము తెలుసు, కాలము తెలుసు అని చెప్పండి అందరు కూడా. అందుకే సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూడండి ఏమని చెప్తాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ మాట.
దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము దాని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవనామానికి మహిమ కలుగాక. సెంటు భూమిని కాదు చూడాల్సింది, ఆమేన్. జాగ్రత్తగా నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ దినములు చెడ్డవి కాబట్టి ఈ దినాల్లో సాతాను ఏం చేస్తున్నాడంటే మన యొక్క సమయాన్ని దొంగలిస్తున్నాడు. వాడు వాక్యం ఏమంటదంటే పేరు ముందు పేరు పక్కన పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నోళ్ళు జ్ఞానవంతులు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిన వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పబడలేదు. కానీ ఇక్కడ ఎవరు జ్ఞానవంతులు అంటే ఎవరైతే సమయాన్ని సరైన రీతిలో సద్వినపరుచుకుంటారో వారే జ్ఞానవంతులు. సో ఈ చీమలకున్న లక్షణం ఏంటంటే అవి టైమింగ్ ప్రకారం నడుచుకుంటాయి, కాలం ప్రకారం పోతాయి. ఆమేన్. అవి సమయాన్ని ఏం చేస్తాయి? అవి సద్వినపరుచుకుంటాయి. ఇది వేసవి కాలం, ఇవి ఎండాకాలం కాబట్టి మనం ఏం చేయాలా? ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పి అవి కష్టపడి పనిచేస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో కష్టపడి పనిచేసి ఏం చేస్తాయి? ఆహారాన్ని వేసవి కాలములోనే సమకూర్చుకుంటాయి. ఎంత జ్ఞానం కలిగినవి చూడండి. ఇంకా నెక్స్ట్ వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా కదా, ఇటువంటి ఇక నెక్స్ట్ కాలాలకు అవి ఎక్కడ కనబడవు. అవి ఏం చేస్తుంటాయి అని అంటే ఒక ప్రాంతం, ఎవరు డిస్టర్బెన్స్ చేయని ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ మిగతా కాలం అంతా కూడా కష్టపడి తెచ్చుకొని పెట్టుకొని అవి తింటా ఉంటాయి. ఏం చేస్తాయి? అవి చాలా చక్కగా తింటా ఉంటాయి. చాలాసార్లు మనం చూస్తుంటాం. ఆమేన్. మనకు కూడా పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి, ఫుడ్ కార్పొరేషన్ అని కదా. రైతుల దగ్గర కొనుక్కుంటూ ఉంటారు అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు కొనుక్కొని ఏం చేస్తారు? ఆ స్టోరేజ్ చేస్తారు. దాని ఆహారం స్టోరేజ్ చేసి దాన్ని ఆ సమయంలో కదా విడుదల చేస్తూ ఉంటారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనిషికి అలాగే ఆ జీవికి, ఆ చీమకున్న తేడా ఏంటంటే ఈ మనిషి కాలమును మనసులో పెట్టుకోడు, సమయమును మనసులో పెట్టుకోడు కదా. మూడు చెప్పండి అందరూ కూడా. 3 అంటే అనుకున్నప్పుడల్లా ఏదో చేయాలని పరిగెడతాడు, ఏదో చూద్దామని పడతాడు. అదే అంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అనండి పక్కన వాళ్ళతో. దీంతో సంసారం కొల్లైపోతున్నాయని చెప్పండి, సంబంధాలు తెగిపోతున్నాయని చెప్పండి. హల్లెలూయా. ఆవేశం ఎక్కువ పడుతుంటారు, ఆలోచన తక్కువ చేస్తుంటారు. ఈ ఫుడ్ కార్పొరేషన్లు కూడా ఏం చేస్తుంటారంటే కదా అన్ని తెచ్చేసి స్టోర్ చేసేస్తారు, రైతుల దగ్గర కొనేస్తారు, హడావుడి ఎక్కువ చేస్తారు, అంతే అయిపోతారు. ఇప్పుడు కరెక్ట్గా దాన్ని ఎవరికైతే అందించాలో ఆ అందించే కాలంలో ఏం చేస్తారు తెలుసా? ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు అధికారులు. వాని సంతకం అని, వీని సంతకం అని, ఆమె సంతకం అని, ఇవన్నీ వచ్చే లోపల ఆ గోడౌన్లో ఏమంటాయి? ఆ ధాన్యం అంతా మనుషులకు ఎవరికి చేయలేవు. ఎవరికి చేస్తాయి అంటే పందికొక్కులు తింటాయి లోపల పోయి. ఏం కొక్కులు? అధికారులు లంచాలకు అలవాటై వెనక నుంచి పోయింటే ఆ 4 బస్తాలు. కాలాన్ని మైండ్లో పెట్టుకోడు. మీకు చెప్పేది అంతా ఒకటే. చీమ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఇవి దినములు చెడ్డవి గనుక దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకొద్దు. లోకం కూడా అదే మాట మాట్లాడుతుంది. మంచి యవన కాలంలో ఉన్నావు, ఇప్పుడు ఎంజాయ్ చేయకుంటే ఎప్పుడు చేస్తావు అంటది అది. సో ఇక యవన కాలం ఈ ఎంజాయ్మెంట్స్ పోతాయి అని చెప్పి కదా పెళ్ళి కాకముందే అన్ని రకాలైన పాపాలు అనుభవించడానికి పరుగులు తీస్తూ ఉంటారు. లోకంలో ఉన్నాయి అన్నీ కూడా ఎంజాయ్ చేయాలని పోయి తీరా శాపాలకు గురి అయ్యి జీవితాలు నాశనంలోనికి వెళ్ళిపోతారు. అది అబద్ధం సాతాను చెప్పేది. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం అట్లుండొద్దు. మనం ప్రభులో ఆనందిస్తూ ఉండాలి, ప్రభుతో ఆనందిస్తూ ఉండాలి.
వాక్యముతో ఆనందిస్తుండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి ఏ దినాలు అనేవి మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏ దినాలు? దుర్దినములు. ఏ దినాలు ఇవి? అవును, బాగు అనేది ఇక కనబడదు భూమిపైన, అంత వరస్టే ఉంటుంది రాను రాను. అందుకే యేసుప్రభు అన్నాడు, లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి, నోవా దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎందుకంటే ఆ దినాలలో జనులు తినుటకు, త్రాగుటకు, కట్టుటకు, అమ్ముటకు, వ్యాపారాలకు కదా, దేవునికి స్తోత్రం, ఆ పెళ్లి చేసుకున్నటకు, పెళ్లిళ్ళు ఇచ్చుటకు, ఇంకా దీంట్లోనే ఏమైపోయినారంట, ఆ జలప్రలయము వస్తుందన్న సంగతి ఎరిగినా తెలుసుకున్నా, చూసాంలే రాకడ గురించి చెప్తానే ఉన్నారు పాస్టర్లు. అమ్మ నేను పిల్లప్పటి నుంచి వింటున్నాను, ఇప్పుడు నాకు ఇంత వయసు, ఎక్కడొచ్చినాడు యేసయ్య, వీళ్ళు ఊరికే చెప్తా ఉంటారులే అని ఆ రోజుల్లాగానే ఈ రోజుల్లో కూడా చాలామంది ఎగతాళి చేసుకుంటా వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. దేవునికి స్తోత్రం. అయితే ఇందాక పాస్టమ్ గారు చెప్పినట్టు అకస్మాత్తుగా వస్తుంది ఒక రాకడ. ఎవరు రాకడా? యేసయ్య రాకడ. నువ్వు అనుకోని గడియల్లో, నువ్వు ఊహించని సమయాల్లో, నువ్వు అస్సలు కదా, నేను అస్సలు అంటాం చూడ, అదనమాట ఆయన టైమింగ్ అది. ఆమేన్. ఆయన టైమింగ్లో ఆయన వస్తాడు, ఆయన కాలంలో ఆయన వస్తాడు. అయితే ఆయన సమయంలో, ఆయన కాలంలో మనమందరం కూడా దాగు మచ్చ ముడత కలంకం లేని వధువు సంఘముగా సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ప్రభు అంటారు, వచ్చేవాడు ఆలస్యం చేయక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. సో మనము యేసు ప్రభు వచ్చే కాలంలో ఉన్నాం, మన పోయే కాలం కూడా దగ్గర పడింది. సో మనం చేయాల్సినది విషయం ఏంటంటే సమయాన్ని, రెండవది ఈ సీజన్ కాలాలని చూడాలి. దేవునికి స్తోత్రం కదా. నల్ల మేఘాలు వచ్చినాయంటే తెలిసిపోతారే ఇక వర్షం వస్తుందిరా బాబు ఇక్కడ నుంచి కదా, అవి మనకు ఒక సూచనలు ఇస్తున్నాయి. సో యేసు ప్రభు రాకడకు కూడా సూచనలు ఎక్కడున్నాయంటే యెరూషలేములో ఉన్నాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ గురించి, యెరూషలేం గురించి ఆ వార్తలు వింటూ ఉండాలా. ఇక్కడ శతరాజకీయాలు కాదు, అక్కడ ఏమైతే జరుగుతున్నాయో ఆ అప్డేట్ న్యూస్ ఎప్పుడైతే మన మైండ్లో ఉంటుందో, ఎందుకంటే వాక్యము ఆ ఇజ్రాయెల్ గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. సో ఆ లేఖనాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. యేసు ప్రభు రెండవ రాకడ సూచనలు శిష్యులు అడిగినప్పుడు సూచనలన్నీ కూడా యెరూషలేముకి సంబంధించినవే చెప్పాడు. సో అది మీరు గమనించినప్పుడల్లా, అది చూసినప్పుడల్లా, అది వింటున్నప్పుడల్లా మీరు తెలుసుకోవాలి ఏంటంటే ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంది. సో టైమింగు, కాలము ఎరిగినవి ఏంటి? ఈ చీమలు. దేవునికి స్తోత్రం. మనము టయానికి పోము కదా, ఏ కాలంలో పోవాలి ఆ కాలంలో పోము. అందుకే మనం ఏమీ పొందుకోం. లేటుగా వచ్చారు, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది కదా, సమయానికంటే ముందు వచ్చింటే దొరికేదేమో. సో అట్లా సమయంలో నువ్వు ఏ సమయంలో ఏం చేయాలో అది చెయ్యక పోవుట ద్వారా నీ జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నావు. నువ్వు ఏ సమయంలో, ఏ కాలములో మనం ఏం చెయ్యాలో అది చెయ్యకపోతే మన జీవితాలు ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయి. ఆమేన్. వాడు పెద్దవాడైన తర్వాత వాడు మనను తంతా ఉంటే అప్పుడు గుర్తుకొస్తుంది. ఆమెమో విచ్చలివిడిగా తిరుగుతూ ఉంటే అప్పుడు గుర్తుకొస్తుంది. ఏమని? చిన్నప్పుడు వీళ్ళకి ఎందుకు నేను దేవుని పరిచయం చేయలేదు, బాల్య దినంలో వీళ్ళని ఎందుకు దేవుని సన్నిధికి నడిపించలేదు కదా, ఇప్పుడు చేయి కాలిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ టైమింగు, ఆ కాలము మనం ఏం చేయలేకపోయినాము, గుర్తించలేకపోయినాం. అందుకే ఈరోజు చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది 24 గంటలు కష్టపడతా ఉంటారు. నేను కష్టజీవిగా చూడాలన్నది దేవుని చిత్తం కాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అన్ని కాలాలలోనూ కష్టపడాలనే దేవుని ఇష్టం కాదు. అన్ని సమయాల్లో ఎప్పుడు చూసినా నువ్వు కష్టపడుతూ ఉంటే, మాకు తెలిసిన మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, మా రిలేటివ్. ఒకరోజు ఆయన నా ముందు నిలబడితే నేను గుర్తుపట్టలే. ఎందుకు తెలుసా?
ఆయన ఏది జరిగిన కార్యక్రమం, ఇంట్లో బంధువులను కలుసుకున్నా, ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఏది జరిగినా చొక్కా వేసుకోడు ఆయన. ఆ బనీని మీద తిరుగుతూ ఉంటాడు, పనులు 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 అని. పిల్లలు కొంచెం పెద్దగా అయినారు, నాయనా చొక్కా వేసుకొని కూసయ్యే అన్నారట. నువ్వు ఏది ముట్టుకోద్దిక, అయిపోయింది చాలు నువ్వు కష్టపడింది అని చెప్పి మంచి జుబ్బా వేసి కూర్చోబెట్టారు. ఆయన నన్ను గుర్తుపట్టలే. ఎందుకు? మనం ఎప్పుడు కానీ ఎట్లా చూసారా అంటే కొంతమంది 24 గంటలు ఎప్పుడు చూసినా పనిలో ఉన్నా. ఏంది పనిలో ఉన్నావు? ఇది దేవుని చిత్తం కాదు ప్రియ సంగమా. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ ఆల్వేస్ యూ మస్ట్ రన్. ఆమేన్. కాలం, సమయం, కుటుంబంతో కూర్చో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో గడుపు. ఆమేన్. మా పిల్లలతో కూర్చో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో గడుపు. దేవుని నామానికి మహిమ కలంగాక. మీకు ఒక మాట చెప్తాను, తల్లిదండ్రులారా వినండి. మీ పిల్లలు ఎప్పుడు ఆనందిస్తారంటే, మీ పిల్లలు ఎప్పుడు సంతోషిస్తారంటే, మీ పిల్లలకు ఎప్పుడు ఆనందం ఎక్కువ అవుతుందంటే, నువ్వు వాళ్ళ దగ్గర కూర్చొని ఓపెన్గా మాట్లాడినప్పుడు, ఒక ఫ్రెండ్గా మాట్లాడినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. రే నేను డాడీ కాదురా నీ ఫ్రెండ్ రా అని చెప్పాలా. ఏమన్ మా వానికి అదే చెప్తాను నేను. నా పాపతో కూడా అదే నేను మాట్లాడేది. ఓపెన్గా ఏం సీక్రెట్లు పెట్టొద్దు నాన్న. మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా చెప్పేసేయండి, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం మాదిరిగా ఉండవలసిన బిడ్డ. పొరపాటున తేడాలు వచ్చినాయనుకో, ఇప్పుడు అందరు చప్పట్లు కొట్టి దండేసి శాల వేసేటోళ్ళు మొత్తం రాళ్ళేస్తారు. మళ్ళీ డాడీ తట్టుకోలేడురా, చాలా జాగ్రత్తగా పోతున్నాం మనం అని నా పిల్లల దగ్గర నేను చెప్పుకుంటా ఉంటాను ఈ విషయాలు. దేవునికి స్తోత్రం. వాళ్ళు తులవలు చేస్తారు అయితే అని నాలుక మడిసి ఇంకా బట్టి ఏదో చేయాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చిన పిల్లలు, కొంచెం ఎదిగిన పిల్లలు, దేవునికి స్తోత్రం, వాళ్ళకి నేను కూర్చొని మాట్లాడితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది జ్ఞానం, అది కాలం. ఇప్పుడు నీ పిల్లలు ఎదుగుతున్నారు, నీ పిల్లలు పరిపక్వంలోకి వస్తున్నారు, మీ పిల్లలు ఏమన్నా జీవితంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏళ్ళెత్తి ఊరికే చూపించడం కాదు. కూర్చో. ఇది వేసవి కాలమేమో, కూర్చుకునే సమయమేమో, పోగొట్టుకునే సమయం కాదు ఇది, కూర్చుకునే సమయం. దేవునికి స్తోత్రం. అది జ్ఞానం అంటారు దాన్ని. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. మగ పిల్లలే కావచ్చు, ఆడపిల్లలే కావచ్చు, పిచ్చి పట్టి పిచ్చోళ్ళలాగా వాని తప్ప ఈమె తప్ప నేను చేసుకోనని ఎందుకు అంటున్నారంటే, నువ్వు వాళ్ళతో ఐ లవ్ యూ అని చెప్పలేదు కాబట్టి. వేరే వాడు మూడో వాడు వచ్చి ఐ లవ్ యూ చెప్పగానే ఎగ్జైట్ అయిపోయినారు వాళ్ళు. ఒరే నాకు ఇంట్లో లవ్ లేదంట, వీళ్ళు లవ్ చెప్తున్నాడని, ఈమె లవ్ చెప్తుందని. ఐ లవ్ యూ బిడ్డ అని చెప్పు, ఏం తప్పేముంది దాంట్లో? భూత పదం కాదు అది. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లలకు నువ్వు చెప్పాల్సిన విషయం అది. రే ఐ లవ్ యూ రాను, ఏముంది దాంట్లో? అంత ఆనందం ఉంటుందని. వాడు సిగ్గుపడతాడు, ఆనందపడతాడు, అన్నీ జరుగుతాయి. నువ్వు చెప్పలేదు అనుకో, గోడ లేక, ట్రైన్ లేక, బస్సు లేక కదా, ఎక్కడెక్క మనకు తెలియదుక. నేను కూడా ఒకప్పుడు అదే దాంట్లో ఉండేవాడిని అని, చాలా సీరియస్గా ఉండేవాడిని. కానీ దీన్ని ఎప్పుడైతే నేను చూశానో నాకు అర్థమైపోయింది, నేను చెప్పకుంటే ఇది చెప్తుంది. ఇది చెప్పిందనుకో పిల్లలకు దరిద్రం వస్తుంది వాళ్ళ జీవితాల్లో. జరగరాని జరిగిపోతాయి. ఇక మనం పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ తిరిగే తప్ప ఇంకేం ఉండదు. ఆ కర్మ ఎందుకు మనకు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బూతులు తిట్టడానికి, కోపపడడానికి, కళ్ళు ఎర్రగా చేయడానికి, అమ్మని పళ్ళు కొరకడానికే సిగ్గుపడలే. ఈ చెప్పడానికి ఎందుకు ఆయనకి సిగ్గు? మాట్లాడు, ఫ్రెండ్లీగా మాట్లాడు. ఏమే అప్పుడప్పుడు హద్దుకో పిల్లల్ని, ఏం తప్పేముంది? దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎప్పుడైతే మనం అట్లా హద్దుకుంటామో వాళ్ళు వేరే స్పర్శలోకి పోరు. స్పర్శ చేంజ్ కావడానికి కారణం ఏంటంటే ఇంట్లో అది లేదు. టైమింగ్, కాలాలు చూసుకోండి. నోవా అందుకే ఏం చేశాడు? జలప్రలయం రాకముందే ఒక ఓడను కట్టుకున్నాడు. ఆ ఓడలో తన ఇంటి వారిని అందరిని పెట్టుకొని భద్రపరుచుకొని కూర్చున్నాడు. ఏమైనా కానీ ఇక యేసు నామములోనే.
యేసు నామములో కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మీకు కానీ నాకు కానీ మన కుటుంబాలకు మన యొక్క పిల్లలకు మన యొక్క వంశానికి ఏ దుష్టుని యొక్క కనులు పడకుండా అవి కాల్చివేయబడును కాక యేసు నామములో. ఆమేన్. సురక్షితమైన రెక్కల కింద నోవా ఓడలాగా రక్షణ అనే ఓడలో మనం అందరం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటు చీమలు మనకి ఏం నేర్పిస్తున్నాయి? టైమింగ్ నేర్పిస్తున్నాయి, సీజన్ నేర్పిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆమేన్. తల్లిదండ్రులు పిల్లల ముందే కచ్చ కొచ్చు కుచ్చ అని కొట్టుకుంటా ఉంటే కదా పిల్లలు అంటారు, బాబు మేము పెళ్ళిళ్ళు వద్దునైనా మాకు, మేము ఇంట్లో చూసినాము పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుందో, వద్దు డాడీ ఇట్లా ఉండడం, మమ్మీ ఇట్లా ఉండడమే అంటారు. అంటే దాని అర్థం ఏంది? వివాహమేమో అన్ని విషయంలో, కానీ పిల్లలు ఏమవుతున్నారు ఇప్పుడు వివాహాలంటే చెప్పరే గట్టిగా భయపడి వస్తున్నారు. అవునా కదా? దాంతో ఈ మీడియా ఇంకా భయపెడుతుంది. ఏమని? భర్తలను చంపుతున్న భార్యలని. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు మామూలుగా లేదు వాని భయం. ఆ విషయంలో ఘనమైనది, ఆ ఘనమైన కార్యం భూమి మీద జరగకుండా సాతాను ఆపడానికి చూస్తున్నాడు వాడు. ఈ దినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సమయాన్ని మనం ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా. ఈ చీమలు మనకు నేర్పించేవి ఏంటో తెలుసా? ఒక యవ్వన పాప నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది వాళ్ళ డాడీ గురించి చెప్తూ. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాడనా, తాగితే పశువు అన్న అంటుంది వాళ్ళ నాయనను పట్టుకొని. యవ్వన బిడ్డను కన్న కూతురుని ఉన్నానే సిగ్గు లేదని మా డాడీకి. ఒంటి మీద ఒక నూలు కూడా ఉంటుంది, పడిపోయి ఉంటాడు. ఏం చేయాలన్నా? ఆ పిల్ల చెప్తుంటే నాకు కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. ఆ పిల్లకి ఎంత వేదన ఉందో లోపల. ఎందుకురా బాబు అది చేస్తున్నా అంటే వాళ్ళ అమ్మను పచ్చడి చేయాలంటున్నాడు. అమ్మ మీద కోపంకి ఏం చేస్తున్నాడు వీడు? మద్యము అల్లరి పుట్టిస్తుంది. చాలామంది బాధలు మర్చిపోయేటట్టు చేస్తుంది అనుకుంటారు. సైతాన్ చేసే పని అది. అల్లరి పుట్టిస్తుంది. గుట్టుగున్న సంసారం రోడ్ల మీదకి పాలు చేస్తుంది మద్యం. అంటే ప్రమాదకరమైనది అది. జ్ఞానముతో ప్రవర్తించండి ప్రియ సంగమా. దేవునికి స్తోత్రం. సో చీమలు మనకేం నేర్పిస్తున్నాయమ్మా? అవి సమయాన్ని, కాలాన్ని బట్టి పోతూ ఉంటాయి. అవి 24 గంటలు కష్టపడవు. అవి ఆ కాలములో, ఆహారం దొరికే కాలములో అవి ఏం చేస్తాయి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యోసేపు దినాలు అదే జరిగింది కదా. ప్రపంచమంతా కరువు వచ్చిందట, కానీ యోసేపు ఉన్న ఐగుప్తులో మాత్రం ఏమీ లేదు, కరువు లేదు. కారణం ఏంటంటే దేవుడు యోసేపు అనే ఒక జ్ఞానవంతుణ్ణి, టైమింగ్ ఎరిగిన వాణ్ణి ఐగుప్తులో నిలబెట్టి ఏం చేశాడు? 7 సంవత్సరాలు మంచి పంటనిచ్చాడు. ఎంత పంటనిచ్చాడంటే ఈ యొక్క యోసేపు ఏం చేశాడంటే కొట్లను కట్టేశాడు, ఆహారాన్ని తెచ్చేసి మొత్తం కూడా దేవునితో స్టోరేజ్ చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ పాయింట్, చీమలు ఏమి మనకు నేర్పిస్తాయంటే ఉన్నదంతా మింగేయడం కాదురా, దాచుకోండి అని నేర్పిస్తుంది. అది ఏం నేర్పిస్తారు? పొదుపు అని చెప్పండి. అందరు కూడా పొదుపులో చేరిన అవి చేరిన వాళ్ళు అంతా ఇబ్బందుల్లోనే ఉంటారు. ఏడు పొదుపు అర్థం కాదు ఇప్పటివరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు అద్భుతం ఏంటంటే ఆదివారం ఆరాధన కూడా మర్చిపోయి పొదుపు మీటింగ్లో ఉంటుంది ఆమె. ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉందన్న కనబడదు. ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ స్త్రీల కూడిక ఉందన్న కూడా కనబడదు. ఎక్కడ కనబడుతుంది? స్త్రీల కూడికలో ఉన్నానన్నా అని చెప్పదు. పొదుపు మీటింగ్ పోయిందట. బో పొదపర్రి ఎప్పుడు చూసినా అప్పులే. ఆకాశం